నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రమా అఖిలేష్, పీడియాట్రిషియన్ని. చిన్నపిల్లలకి జ్వరం రాగానే చాలా భయపడిపోతాము, అలాగే పరుగులు తీస్తాము హాస్పిటల్కి. చిన్నపిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది ఒక మంచి అలవాటండి. అయితే జ్వరం అనేది రాగానే మనం బెంబేలెత్తిపోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. జ్వరం అనేది బిడ్డకు హానికరమా అంటే, ఈ జ్వరం అనేది నిజంగా చెప్పాలంటే ఇది హానికరం కాదు. బిడ్డ శరీరంలోకి క్రిములు వెళ్ళి అవి వృద్ధి చెంది రోగాన్ని కారణం చేస్తున్నప్పుడు వాటి వృద్ధి చెందకుండా, అలాగే వాటిని చంపడానికి లోపల డబ్ల్యూబీసీ సెల్స్ అని ఉంటాయి. వాటిని అంటే ప్రేరేపించడానికి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేసి ఈ చంపడానికి, అంటే ఈ ఆర్గానిజం చంపడానికి జ్వరం అనేది చాలా ఉపయోగకరం అన్నమాట. అయితే చాలా హై టెంపరేచర్ వస్తుందండి, టెంపరేచర్ రాగానే ఫిట్స్ వస్తాయని మాకు భయం వేస్తుంది. ప్రతి ఒక్కరి నోటి గుండా ఇదే మాట వింటామండి, జ్వరం రాగానే ఫిట్స్ వస్తుంది. ఇది అందరిలో జరగదండి. దీన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. అంటే జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ అన్నమాట. ఇది అందరిలో రాదు. ఎవరిలో వస్తుంది అంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ, ఎవరికైనా వాళ్ళ మదర్కి కానీ ఫాదర్కి కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉన్నప్పుడు మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అంటే ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చి ఉంటే, ఫీవర్తో పాటు ఫిట్స్ వచ్చి ఉండే అవకాశం ఉంది. కానీ నార్మల్ పిల్లల్లో ప్రతి ఒక్కరిలో జ్వరం రాగానే ఫిట్స్ వస్తాయనేది అపోహ మాత్రమే. జ్వరం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి అంటే, జ్వరం తగ్గించడానికి తడిగుడ్డేసి తుడవచ్చండి. తర్వాత ఈ జ్వరానికి కారణం ఏంటి? జ్వరం అనేది ఒక జబ్బు కాదు, ఇది ఒక లక్షణము. లోపల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇదొక లక్షణము. ఇమీడియట్గా ఏం చేయాలంటే, పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళి పరీక్ష చేయించి ఈ జ్వరానికి కారణం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించి మందులు వాడినప్పుడు ఈ జ్వరం తగ్గిపోతుంది.